హాయ్ హలో అందరికి నమస్తే. నేను జర్నలిస్ట్ రవీందర్. నిజం నిలకడగా బయటకు వస్తుంది. అబద్ధం ఎవరైతే ప్రచారం చేశారో వాళ్ళే నిజం ఒప్పుకునేటువంటి పరిస్థితి ఆ భగవంతుడు కల్పిస్తాడు, ఆ కర్మ యొక్క ఫలితం అనుభవిస్తారు అనడానికి ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను. ఇక్కడ ఏదైతే విశాఖ స్టీల్ ప్లాంట్ బాధితులను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి పరామర్శించిన తర్వాత ఆ కుటుంబాలకు న్యాయం జరగాలని చెప్పి గతంలో ఇలాంటి పరిస్థితులు జరిగినప్పుడు మానవత్వంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎట్లా ఆదుకున్నది అంటే ఎల్జీ పాలిమర్స్ విషయంలో ఆ దుర్ఘటన జరిగినప్పుడు ఒక్కొక్క కుటుంబానికి ₹1,00,00,000 నష్టపరిహారం వాళ్ళకి ఇవ్వడం జరిగింది మానవత్వంతో. సో నేను చేశాను కాబట్టి మీరు చేయండి, నేను చేయకుండా మిమ్మల్ని చేయమని నేను చెప్పడం లేదని చెప్పి జగన్ గారు చెప్పారు. దీనికి ఆన్సర్ ఇవ్వలేక, మానవత్వంతో వారిని ఆదుకోలేక, వీళ్ళకి చేత కాక ఏమంటారంటే వీళ్ళకి తెలిసింది ఇదే, అబద్ధాలు చెప్పడం, దొరికిపోవడం. ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటనలో పరిహారం ఎగ్గొట్టారంట జగన్మోహన్ రెడ్డి గారు. 12 మంది చనిపోతే 3 కుటుంబాలకు మాత్రమే పరిహారం ఇచ్చారని చెప్పి ఒక మంత్రి గారు చెప్తారు. వాళ్ళ పత్రికల్లో దానికి ఇంకా కొంత అడిషనల్గా రాసి కలిపి రాస్తారన్నమాట అడిషనల్గా. ఇది మిస్లీడింగ్ అన్నమాట. ఇక్కడ విచిత్రం ఏమిటంటే ఫస్ట్ ఏమో జగన్మోహన్ రెడ్డి గారు అసలు సహాయమే చేయలేదు అని చెప్పారు. అప్పుడు చేసినప్పుడేమో పవన్ కళ్యాణ్ గారు కూడా ఎగిరి దుంకారు, ఎవరు చెప్పకపోయినా జగన్ గారు చేస్తే. ఇప్పుడు చేసిన తర్వాత అసలు చేయనే లేదు, 3కి మాత్రం ఇచ్చారంటారు. మొదట్లో లేదన్నారు, తర్వాత 3 అన్నారు. తర్వాత విషయం ఏంటంటే ఇంకో పత్రికలు ఏం రాస్తారంటే జగన్మోహన్ రెడ్డి సహాయం చేశాడు, ఎవరి డబ్బులు ఎవడి సొమ్ము అని ఇచ్చాడని, ఇది ప్రభుత్వం సొమ్ము, ప్రజల సొమ్ము ఇచ్చాడని చెప్పి మాట్లాడతారు. సో ఏదైతే ఏముంది, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ కుటుంబాలను ఆదుకున్నాడని ఒప్పుకున్నారు కదా, అబద్ధం చెప్పిన నోటితోనే నిజం చెప్పాల్సినటువంటి పరిస్థితి వచ్చింది కదా. ఎస్, వచ్చింది. మీకు కొంతమందికి అనుకోవచ్చు అసలు ఏంటి నీ దగ్గర ఏం సోర్స్ ఉందని మాట్లాడతామని చెప్పి అనుకోవచ్చు. జస్ట్ మన సోర్స్ గురించి మాట్లాడదాం. సో ఇక్కడ మీరు స్క్రీన్ పైన ఆ జీవోకి సంబంధించి మీకు పెడతా, మీరు చూడండి. ఇప్పుడు ఏం జీవో అంటే ఇది జీవో నెంబర్ 449, 8వ తారీఖు 5వ నెల 2020లో. అప్పుడు ఎవరున్నారంటే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. సో అప్పుడు ఎల్జీ పాలిమర్ ఘటనకు సంబంధించి ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్కరికి ₹1,00,00,000 నష్టపరిహారం చెల్లించారు. అంటే ఈ ప్రమాదంలో మరణించిన వారికి మరణిస్తే ₹1,00,00,000 ప్రకటించారు. దీనివల్ల ప్రభావితానికి గురైనటువంటి ఎవరైతే ఉంటారో ప్రాథమిక చికిత్స ఎవరైతే ఆసుపత్రిలో పొందుతున్నారో వారికి ₹25,000 ఆర్థిక సాయం చేయడం జరిగింది. ఆ తర్వాత 2 లేదా 3 రోజులు, ఒక 4 రోజులు ఉన్నటువంటి వారికి ₹1,00,000 ఆర్థిక సాయం అందించడం జరిగింది. వెంటిలేటర్ పైన ఉంటే ₹10,00,000 ఆర్థిక సాయం అందించడం జరిగింది. ఇది అప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ అయినటువంటి ఉషారాణి గారు మరి సంతకం చేస్తూ విడుదలైనటువంటి జీవో. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్గా నేను ఏ సహాయం చేశానన్న దానికి ఏదైతే చెప్పారో దానికి సంబంధించినటువంటి ఆధారము, జీవోలు కూడా ఉన్నాయి. ఇది ఎవరైనా తెలుసుకోవచ్చు, ఎవరైనా చూడవచ్చు. దీనికి సంబంధించి జీవో ఫేకా కాదన్నది కూడా తెలుసుకోవచ్చు. వాళ్ళ మిస్లీడింగ్కి ఈ రియల్ జీవోకి మీరు కంపేర్ చేస్తే మీకు అర్థమవుతుంది. అంటే వాళ్ళు ఎంత దారుణంగా అబద్ధాలు చెప్తా ఉన్నారో ఆ అబద్ధాలు చెప్పేటువంటి క్రమంలో ఇలాంటి జీవోలు బయటికి రావడంతో వాళ్ళు ఏం చేస్తున్నారని అంటే గిదే జగన్మోహన్ రెడ్డి సొమ్ము ఏమైనా ఇచ్చాడా అని చెప్పి. మరి మీరు ఎట్లా చెప్పుకుంటున్నారా? గంటల్లోనే, అంటే ప్రమాదం జరిగి 4 గంటలైనా కూడా ఎవరు పట్టించుకోలే, 24 గంటలైనా ఎవరు పోలే. పోయిన తర్వాత వాళ్ళని అవమానిస్తూ మాట్లాడారు. వీళ్ళు మానవత్వంతో మాట్లాడలే. జరుగుతుంటాయి, ప్రమాదాలు జరుగుతుంటాయని ఒకరంటారు, మీ కుటుంబాలు చనిపోయారని చెప్పి ఇంకొకరు అంటారు. ఆశ్చర్యం అనిపిస్తుంది. నారా లోకేష్ గారికి నిజంగా చేతులైతే దండం పెట్టాలి. వాళ్ళు ఏమంటారంటే ఎక్కువ మంది చనిపోలేదు అంటారు. ఆ టైంలో కార్మికులు ఎవరు లేరు కదా, ఎక్కువ మంది చనిపోలేదు అని అంటారు. ఇదేందో నాకు అర్థం కాదు వాళ్ళు ఏం మాట్లాడతారు. ఇది ఇట్లా మాట్లాడకూడదు కదంటే వాళ్ళకు కోపం వస్తుంది, బూతులు తిడతారు, పేటీఎం బ్యాచ్ అంటారు. నేను అడిగిన దాంట్లో తప్పేముంది చెప్పు? ఈ రకంగా మాట్లాడొచ్చా? నీ కుటుంబంలో చనిపోతే నీ చనిపోయారా, నువ్వు ఎట్లా మాట్లాడతావు? దానికి దీనికి ఏం సంబంధం? ఈ ఘటన జరిగింది సరే అనుకో, మీరు జరగాలని మీరు కోరుకోరు, జరిగింది. దానికి కారణాలు ఉన్నాయని చెప్పి కార్మికులు చెప్తున్నారు. మేము ఎన్నోసార్లు నోటీసులు ఇచ్చినాం, లెటర్లు రాసినాం, అక్కడ ప్రమాదం పొంచి ఉందని చెప్పి. మీరు దేని మీద దృష్టి పెడతా ఉన్నారు? కార్మికులను తీసేసి దాని మీద దృష్టి పెడతా ఉన్నారు, నిర్వహణకు సంబంధించి దృష్టి పెట్టడం లేదని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. దానికి ఆన్సర్ ఉండకుండా ఈ రకంగా మాట్లాడతారు. సరే, నష్టం జరిగినప్పుడైనా మానవత్వంతో ఆలోచించి మాట్లాడాలి కదా, అది మాట్లాడరు. సో మేము ఏది మాట్లాడినా మా పత్రికలు ఉన్నాయి, అద్భుతంగా రాసిస్తారు, ఎలివేషన్ ఇస్తారు అనుకుంటే ఇక్కడ కాక్రోజులు రెడీగా ఉన్నాయి, మీ తప్పులను ఎత్తి చూపుతూ ఉన్నాయి. ఇప్పుడు అదే క్వశ్చన్ చేస్తూ ఉన్నారు, మరి ఏమిటయ్యా మీరు చేస్తున్నది? మరి ఇప్పుడు ఎవరబ్బ సొమ్ము అని మీరు మాట్లాడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తేనేమో ఎవడి సొమ్ము, జగన్మోహన్ రెడ్డి ఇంట్లో నుంచి ఇచ్చారని మాట్లాడుతూ ఉన్నారు. ఇచ్చినా కూడా ఇవ్వలేదని చెప్పారు. ఇప్పుడేమో మీరు సాయం చేశారంటే అది కూడా ఇచ్చింది ఎవరు? ప్రభుత్వం నుంచి వీళ్ళు ఏమైనా ఇచ్చారా జగన్మోహన్ రెడ్డి గారులక? లేదు. ఆ కంపెనీ ఏదైతే సంస్థ ఉందో ఆ కంపెనీ ఇచ్చింది, అంతేగాని వీళ్ళే ఆర్థిక సాయం ప్రకటించింది వాళ్ళు. దాన్ని మా గొప్పగా మేమే ఇచ్చాం అంటే వాళ్ళకు రావాల్సినటువంటి
వాళ్ళు ఏదైతే హక్కు ఉందో వాళ్ళ రైట్ ఉందో ఆ రైట్ ప్రకారమే వాళ్ళకి వచ్చినాయి తప్పితే ఈ రకంగా ఇచ్చింది కాదు, వేరే రకంగా సాయం చేసింది కానే కాదు. దాన్ని మేమే ఇచ్చామని ఎలివేషన్ ఇచ్చుకుంటున్నారు. మరి ఇప్పుడు ఎవడబ్బ సొమ్ము అని మాట్లాడతారండి మీరు? మీ సొమ్మేం కాదు కదా, పైగా మీరు ఇవ్వలేదు. ఒకవేళ ఇచ్చినా కూడా అది ప్రజల సొమ్మే అవుతుంది. జగన్ గారి విషయంలో ఏదన్నారో మీకు కూడా అదే వర్తిస్తుంది కదా. ఇలాంటి విషయాల్లో చేయాల్సింది ఏంటయ్యా అంటే రాజకీయం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు 1 కోటి ఇస్తే మేము 1,05,00,000 ఇస్తాం, మీ ప్రాణాలు తిరిగి మేము తీసుకురాలేం, ఇంకోసారి నష్టం జరగకుండా నిర్వహణ లోపం లేకుండా చూసుకుంటామని చెప్పి మాట ఇచ్చి ఆ కుటుంబాలను ఆదుకుంటే మీరు దేవుళ్ళు అవుతారు. వాళ్ళ ఇంట్లో మీ ఫోటోలు పెట్టుకొని రోజు పూజ చేసుకుంటారు. అది కదా చేయాల్సింది. ఇట్లా చేయకుండా రాజకీయం చేస్తా అంటే నిజాలు బయటికి వస్తాయి. మీ నోటి వెంట మీరు ఒప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు వచ్చింది. సో ఇది విషయం. సో మరి దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు. థ్యాంక్ యూ.